నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొలిక్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే చట్టం చేసి ఒక శాశ్వతమైనటువంటి ముగింపు పలికే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంత మేరకు మాదిగలకు మాదిగ ఉపకులాలకి ఊరటనిచ్చింది. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ జరగాలని, ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరించాలని 30 ఏండ్ల పాటు మాదిగలు మాదిగ ఉపకులాలు అవిశ్రాంతమైనటువంటి పోరాటాన్ని జరిపాయి. అయితే ఈ రోజున మాదిగలు మాదిగ ఉపకులాలు కొంత సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, తృప్తి పడుతూ ఉన్నారు. కానీ కొన్ని మాదిగ కుటుంబాలు మాత్రం బాధతోటి ఆవేదనతోటి కన్నీరు కారుస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలు ఏవి, ఎందుకు బాధపడుతున్నాయి, వర్గీకరణ జరిగినా కానీ ఆ కుటుంబాలు ఎందుకు కన్నీరు పెడుతున్నాయనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం జరుగుతున్నటువంటి సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖను నేను డిస్ప్లే చేసి చదివి వినిపిస్తాను చూడండి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS నేషనల్ కమిటీ, తేదీ 11/2/2025. ఈ డేట్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. స్థలం హైదరాబాద్. గౌరవ్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం గారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు. విషయం: ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలు గుర్తించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సుదీర్ఘకాలంగా జరిగిన MRPS ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల చరిత్ర తరతరాలకు గుర్తుండిపోయే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున వారి జ్ఞాపకార్థం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి భారీ మాదిగ అమరుల స్తూపాన్ని నిర్మించాలని కోరుతున్నాం. అలాగే వారి స్మృతులతో కూడిన ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేయాలి. అలాగే మాదిగ అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, పక్కా గృహం, 25 లక్షల నగదు ఆర్థిక సాయం మరియు ఉచిత విద్యా వైద్యంతో పాటు వారు సంక్షేమానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. సామాజిక ఉద్యమ నమస్కారాలతో మీ మందకృష్ణ మాదిగ MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ లెటర్ ప్యాడ్ మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ సర్కార్కి రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి డిమాండ్స్, విజ్ఞప్తులు. అయితే ఈ డిమాండ్స్లో ఎన్ని నెరవేరనివి, ఎన్ని నెరవేరలేదు అనేవి చర్చించుకోబోయే ముందు ఒక్క 2 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే MRPS ఉద్యమం అనేది 1994 జూలై 7 ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుమూడిలో ఏర్పడిన తర్వాత అది చాప కింద నీరులాగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున ఎగసపడింది. ఉవ్వెత్తున ఎగసపడడానికి గల కారణం ఏందా అంటే అక్కడ 2 మాదిగ సోదరులు ఉద్యమం కోసం తన ప్రాణాలను తునప్రాయంగా వదిలేశారు. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే సిర్రా నాగేశ్వరరావు గారు, మీరా సాహెబ్ గారు. అక్కడున్న మాల సోదరులు, మీరు MRPS అనే పేర్లతోటి తిరుగుతారా, మీరు దండోరా ఉద్యమాలకు వెళ్తారా, ఎస్సీ వర్గీకరణ కావాలని కోరుకుంటారా, ఎస్సీ రిజర్వేషన్లు పంచాలని కోరుకుంటారా అని సిర్రా నాగేశ్వరరావుని ఇంటిలో పడుకొని ఉంటే పెంకులు తీసుకొని ఇంటిలోకి దూరి కత్తులతో పొడిచి చంపేశారు. వాళ్ళ బిడ్డలే స్వయంగా నాతో ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భాలు, వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను అలా కళ్ళకు కట్టినట్టు చెప్పగలుగుతున్నాను. తర్వాత మీరా సాహెబ్ గారు, అప్పుడు ఆయన వయసు 18 నుంచి 19 సంవత్సరాలు ఉంటాయి. మీరు ఉద్యమాల్లో పాల్గొంటారా, మీరు హక్కుల కోసం పోరాడతారా, మీకు రిజర్వేషన్ల వర్గీకరణ కావాలా అని చెప్పేసి ఇంటి మీద పడి కర్రలతో కొట్టి చంపేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో MRPS ఉద్యమం తొలినాళ్లలో 2 మరణాలు జరిగాయి. అవి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మరణాలు. ఈ మరణాలు తర్వాతనే MRPS ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆ మరణాలు జరిగినటువంటి సందర్భాల్లో కనీసము ఆ శవాలని దహనం చేయడానికి, ఆ శవాలని పూడ్చిపెట్టడానికి ఒక్కళ్ళంటే ఒక్క మగవాళ్ళు కూడా లేకోకుండా కేవలం ఆడవాళ్లే ఆ శవాలకు సంబంధించినటువంటి దహన సంస్కారాలు చేశారు. ఈ భారతదేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఏ మరణించిన వ్యక్తికి కూడా ఆ గ్రామంలో ఒక పురుషుడు కూడా లేకోకుండా ఆడవాళ్లే అంత్యక్రియలు చేసినటువంటి సందర్భాలు మనం ఎక్కడ చూడము. ఒక్క తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్రా నాగేశ్వరరావు గారు, మీరా సాహెబ్ గారి విషయాల్లోనే జరిగింది. ఈ మరణాలు సంభవిస్తే ఈ మరణాల తాలూకా అప్పుడు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, MRPS ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారు ఒక్క రూపాయి కానీ ప్రభుత్వం నుంచి కానీ మందకృష్ణ మాదిగ గారి గురించి కానీ ఈ కుటుంబాలకు అందిందా? ఒక్క రూపాయి ఆర్థిక సహకారం వాళ్ళకి అందించారా? ఏ విధమైనటువంటి ఆర్థిక వెసులుబాట్లైనా వాళ్ళకి అందించారా? అందలేదు. తెలంగాణలో లెటర్లు రాశారు, తెలంగాణలో డిమాండ్లు పెట్టారు. మరి ఆ డిమాండ్లు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆ చావులతోటి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసపడింది. ఎగసపడిన తరువాత వర్గీకరణ జరగటం లేదని, వర్గీకరణ ఆలస్యం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పారని, వర్గీకరణ చెయ్యాలని చెప్పేసి నా ప్రాణాలను కూడా లెక్క చేయనని మందకృష్ణ మాదిగ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే రోజులు గడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం ప్రకటించటంలా.
అలాంటి సందర్భంలో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి తెల్లబండ్ల రవి మాదిగ, ప్రభాకర మాదిగలు ఇద్దరు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ప్రాణాలను వదిలారు. ఎలా అయ్యా అంటే ఒకసారి మీరు గమనించండి, తెల్లబండ్ల రవి మాదిగ పురుగుల ముందు తాగి ఆయన ప్రాణాలను వదిలేస్తే ప్రభాకర మాదిగ ఒంటి మీద కిరోసిన్ పోసుకొని అంటించుకొని చనిపోయినటువంటి సందర్భాలు మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు గుర్తు చేస్తున్నానా అంటే ప్రభాకర మాదిగ గారి యొక్క కుటుంబానికి ఆ వంశమే లేకుండా పోయింది. ఒకే ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని నేను మొన్న హైదరాబాద్లో కలిశాను, ఇంటర్వ్యూ కూడా చేశాను. తెల్లబండ్ల రవి గారికి సంబంధించినట్టయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక సహకారాన్ని అందుకోవడానికి రమ్మని కాల్స్ చేస్తే గతంలో కూడా మమ్మల్ని ఇలాగే పిలిచారు, చెక్కులు ఇచ్చి మోసం చేశారు, అవి మాకు డబ్బుల రూపంలోకి మారలాదు, మేము రాము అని చెప్పేసి ఆమె సమాధానం చెప్పినటువంటి సందర్భాన్ని నేను కల్లారా చూశాను. అంటే మా అన్న ఆరోగ్యం క్షీణిస్తుంది, మా అన్న చనిపోతాడేమో, వర్గీకరణ మీద మీరు నిర్ణయం తీసుకోండి, మా ప్రాణాలను మేము మా అన్న కోసం ఇస్తున్నాం, మా జాతి కోసం ఇస్తున్నాం అని చెప్పేసి తెల్లబండ్ల రవి మాదిగ, ప్రభాకర మాదిగ చనిపోతే ఈ రోజు వరకు మందకృష్ణ మాదిగ గారు కానీ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కానీ ఆ కుటుంబాలకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహకారం అందించారో ఒకసారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ త్యాగాలు ఎవరు తిరిగి తెచ్చివ్వలేరు, పోయినటువంటి ప్రాణాలు ఎవరు తిరిగి ఇవ్వలేరు. కనీసం ఆ కుటుంబాలకి ఆ ఉద్యమం కోసం త్యాగం చేసినటువంటి ప్రాణాల యొక్క విలువ పెరగాలంటే, ఆ ఉద్యమానికి ఆ కుటుంబాలు చేసినటువంటి త్యాగాలు ఒక్కసారి విలువ పెరగాలంటే కనీసం ఉద్యమ నాయకత్వం కానీ ప్రభుత్వాలు కానీ బాధ్యతతో వ్యవహరించాలి కదా. మందకృష్ణ మాదిగ గారిని నేను అడుగుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్నని డిమాండ్ చేస్తున్నా. అన్న, తెలంగాణ రాష్ట్రంలో లెటర్లు రాశావు, స్మృతివనాలు పెట్టాలన్నావు, మ్యూజియాలు పెట్టాలన్నావు, స్మారక చిహ్నాలు నిర్మించాలన్నావు, 25 లక్షలు నగదు ఇవ్వాలన్నావు, ఆర్థిక సహకారాలు అందించాలన్నా, విద్యా వైద్యానికి కావాల్సినటువంటి అన్ని సంక్షేమపరమైనటువంటి విషయాల్లో కూడా ఆదుకోవాలని చెప్పేసి లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసావు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేశావు. ఓకే, అక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి డిమాండ్లకు తలొక్కలేదు, అవి నెరవేర్చలేదు. కానీ దామోదర్ రాజనరసింహ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలను కూడా పిలిపించుకొని ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారు. ఓకే, ఇంతవరకు కొంతవరకు ఉపశమనం కలిగింది అక్కడ. కానీ ప్రభుత్వం ఇంకా డిమాండ్లకు తలొగ్గల. ఆ డిమాండ్ల పట్ల ఇంతవరకు మీరు ఒక ప్రెస్ మీట్ కానీ మళ్ళా ఇంకొకసారి డిమాండ్ చేయడం కానీ ఎక్కడా పోరాటం అని కానీ మీరు ఎందుకో మాట్లాడాలి. ఎందుకంటే ఆ వేడిలో వివిధ సంఘాలు వివిధ రూపాల్లో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగినాయి అని మాట్లాడుతున్నాయని మీరు కూడా ఒక లెటర్ పెట్టి రిలీజ్ చేశారు. అంతే, మళ్ళా వాటి గురించి పట్టించుకోవడం కానీ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షించేటువంటి సందర్భాలు కానీ మాకు కనపడరా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అక్కడ లెటర్లు రాసావు, రేవంత్ రెడ్డి మనోడు కాదు, రేవంత్ రెడ్డి మన గురించి పట్టించుకోడు, రేవంత్ రెడ్డి మాదిగల పక్షపాతి కాదు, రేవంత్ రెడ్డి గారు మాలల పక్షపాతి, రేవంత్ రెడ్డి అసలు మాదిగల యొక్క అభివృద్ధిని కానీ మాదిగల యొక్క జీవితాలు బాగుపడాలి కానీ కోరుకోడు అని చెప్పేసి మీరు చెప్తుంటారు కదా. అలాంటి వ్యక్తికి లెటర్ రాసావు కదా, అలాంటి వ్యక్తిని కలిసి విజ్ఞప్తి చేసి లెటర్ ప్యాడ్ ఇచ్చావు కదా, అలాంటి వ్యక్తికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు కదా. చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా మిత్రుడు. ఎంత మిత్రుడయ్యా అంటే 2 ఫోటోలు నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోల్లో ఎంత ఆప్యాయత ఉంది, ఎంత అనురాగం ఉంది, ఎంత ఆనందంగా కౌగిలించుకుంటున్నారు, ఎంత కల్మషం లేని నవ్వు ఇక్కడ కనపడుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ పొరపచ్చాలు లేనప్పుడు, నిజమైనటువంటి స్నేహితులు కలిసినప్పుడు, నిజమైనటువంటి స్నేహము గుండెల్లో నిండినప్పుడు ఆ గుండెల్లో నుంచి వెలువొక్కేటువంటి ఆనందానికి సంబంధించినటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. అంటే అంత మిత్రుడు, అంత బంధువు, అంత ఆప్తుడు, తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ దగ్గర నుంచి, ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి, నువ్వు మాదిగల్లో నాయకుడిగా ఎదిగిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మాదిగల చేత మాదిగ ఉపకులాల చేత ఓట్లు వేయిస్తూ వచ్చావు కదా. నేను చెప్పినటువంటి మరణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రకు రక్షణ కవచంగా ఉన్న మాదిగలు పాదయాత్రలో పాల్గొని తిరిగి వెళ్తూ ఉంటే ఒక 3 మాదిగలు చనిపోయారు కదా. కనీసం వాళ్ళ పేర్లు ఏందో కూడా తెలియదు. జాతిలో ఇంత చైతన్యం కలిగినోడిని, వర్గీకరణ కాన్సెప్ట్ల మీద ఇంత విశ్లేషణ ఇవ్వగలిగినోడిని నాకే వాళ్ళ పేర్లు తెలియవు. ఇక జాతిలో ఉన్న ప్రజలకి, ఉద్యమకారులకి వాళ్ళ పేర్లు ఎంతవరకు తెలుసు, ఇక మీరే సమాధానం చెప్పాలి. అయితే ఇంత జరుగుతుంటే అంత బంధము బంధుత్వం ఉన్న మీరు, అంత స్నేహము అంత వాత్సల్యం ఉన్న మీరు, అంత ప్రేమ అంత అనుబంధం ఉన్న మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు ఎందుకు లెటర్ రాయాల? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు ఎందుకు విజ్ఞప్తి చేయాల? చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటి వరకు ఎందుకు కలవల? అమరవీరులు ఉన్నారు, అమరుల కుటుంబాల త్యాగాల ఫలితమే ఈ రోజున వర్గీకరణ జరిగింది, అమరుల చావుల ఫలితమే వర్గీకరణ వచ్చింది. అమరుల త్యాగాలు లేకపోతే ఈ రోజున ఎంఆర్పిఎస్ ఉద్యమం లేదు, ఎంఆర్పిఎస్ ఉద్యమం లేకపోతే ఎస్సీ వర్గీకరణ లేదు, ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పేసి ఇక్కడ ఎందుకు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? తెలంగాణలో అడుగుతున్నారు, తెలంగాణలో రంగులేశారు, కానీ అక్కడ కూడా పరిష్కారం కాలేదు, అక్కడ కూడా మాట్లాడాలని చెప్పేసి నేను అంటున్నా. కానీ కనీసం ఇక్కడ మాదిగ ప్రజాప్రతినిధులు లేరు, మాదిగ నాయకులు లేరు,
హోమ్ మినిస్టర్ గారే ఉన్నారు కదా మాదిగలు. ఎందుకు అమరులైనటువంటి కుటుంబాలను పిలిపించుకొని మీ త్యాగాలు గొప్పవి, మీ మరణాలు గొప్పవి, మీ కుటుంబాల త్యాగాల ఫలితమే ఈ రోజున మాదిగ ఉద్యమం ఈ స్థాయిలో వెళ్ళింది. మాదిగ ఉద్యమం అన్ని వర్గాలకు అండగా నిలబడింది. మాదిగలకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి ఇదిగో మేము కృతజ్ఞతగా, మా వంతుగా, మా బాధ్యతగా మేము దేవుడికి ఇచ్చినట్టు మీకు ఇది ఇస్తున్నామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? మాదిగ ఎంపీలు ఏమయ్యారు? మాదిగ మంత్రులు ఏమయ్యారు? మాదిగ ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షపాతి కదా, పెద్ద మాదిగ కదా, చెప్పు కుట్టాడు కదా, డప్పు కొట్టాడు కదా, నల్లకన్న వేసుకున్నాడు కదా, అనేక సందర్భాల్లో నేనే పెద్ద మాదిగనని చెప్పాడు కదా. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు అమరవీరుల కుటుంబాల గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? పోనీ వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడపోయారు. మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలి కదా. ఆ నిజం మీడియా తరపున మందకృష్ణ మాదిగ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మందకృష్ణ మాదిగ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మిగతా మాదిగ సంఘాలకు కూడా కొన్ని విజ్ఞప్తులను, డిమాండ్లు పెడుతున్నాం. అయా మందకృష్ణ మాదిగ గారు, మీరు చాలా డిమాండ్లు పెట్టారు. మీ డిమాండ్లలో ఒక్కటంటే ఒక్క డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు పట్టించుకోలేదు. పట్టించుకొని రేవంత్ రెడ్డి గారి సర్కారుని నిలదీయండి. పట్టించుకొని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని గల్లా పట్టుకొని అడగండి, మా డిమాండ్లు మీరు ఎందుకు నెరవేర్చరు? కనీసం 1-2 డిమాండ్లు కూడా ఎందుకు నెరవేర్చలేదు? మా డిమాండ్లు అంటే లెక్కలేదా? మా మాట అంటే లెక్కలేదా? మాదిగల ఉద్యమం అంటే లెక్కలేదా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అని నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాదిగల గురించి గొప్పగా చెప్తారు, మాదిగల ఉద్యమం గురించి గొప్పగా చెప్తారు. అసెంబ్లీలో కూడా మీరు అమరుల కుటుంబాల గురించి గొప్పగా చెప్పారు. గొప్పగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు వాళ్ళ పట్ల చిన్నచూపుతో ఉన్నారు? ఖచ్చితంగా మీరు కూడా ఏ మాటలు చెప్పారు ఆ మాటలు కట్టుబడి ఉండాలని, ఖచ్చితంగా ఆ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కనీసం అక్కడ తెలంగాణ రాష్ట్రంలో దామోదర్ రాజనరసింహం గారి రూపంలో కొంతన్నా వెసులుబాటు లభించింది. ఇక్కడైతే ఒక్క అనా పైసా కూడా, ఒక్క సింగిల్ ఎన్పీ కూడా ఏ అమరవీరుల కుటుంబానికి అందలేదు. అందకపోగా అమరవీరుల కుటుంబాలను మోసం చేసినటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలోనే ఈ మరణాలు జరిగింది, మీ హయాంలోనే ఎస్సీ వర్గీకరణ మీరు ఆలస్యం చేయటం కారణంగానే వీళ్ళు చనిపోయారు. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలని మందకృష్ణ మాదిగ గారు కూడా తెలంగాణలో ఏ విధంగా లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారో, తెలంగాణలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని కలిశారో, తెలంగాణలో ఏ విధంగా అయితే డిమాండ్లు పెట్టారో, ఇక్కడ మీరు డిమాండ్లు పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు. మీరు కలిసి మాట్లాడితే పని అవుతుంది. మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలవాలని, అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంఘాల నాయకులకు కూడా మీరు తెలంగాణలో వర్గీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో, తెలంగాణలో వర్గీకరణ చట్టం వస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు కదా. ఇక్కడ అమరవీరుల కుటుంబాల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఇక్కడ కూడా మీరు మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని మాదిగలు, మాదిగ ప్రజాప్రతినిధులు, మాదిగ సమాజము, మాదిగ ప్రజలు అందరూ కూడా దీన్ని గుర్తించుకొని, గమనించుకొని అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవాలని, గౌరవించుకోకపోతే మాదిగ సమాజము ఈ సమాజంలో ఉన్న మిగతా కులాల్లో ఒక దోషిగా మిగులుతుందని, వాళ్ళ త్యాగాలు వెలకట్టలేని వాళ్ళ త్యాగాలకి కనీసం ఎంతో కొంత రుణం తీర్చుకునే విధంగా ముందుకెళ్లాలని, వాళ్ళ యొక్క మరణాలకి తగిన విలువని, గుర్తింపును కలిగించాలని మా నిజం మీడియా తరపున కోరుకుంటూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.